హాయ్ నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. నేను మీ కేవీఆర్. రకరకాల ప్లాట్ఫామ్స్లో నన్ను మీరు చూసే ఉంటారు. మళ్ళీ ఇందులో వచ్చాడా అని అనుకున్నారు. లేదు, అంటే నా ఆప్తుడు శ్రేయోభిలాషి సతీష్ సూర్యనారాయణ ఈ పేపర్కు ఇన్ఛార్జ్గా రిక్రూట్ అయ్యిండు. వీళ్ళకు సో ఇప్పటికే చాలా ప్రకంపనలు సృష్టించే స్టోరీలను వీళ్ళు వేసారు. క్యాజువల్గా వచ్చి కలుద్దామని చెప్పి ఇట్లా కలిసిన సందర్భంలో కొంత వాయిస్ ఇవ్వమని చెప్పడం వల్ల నేను ఇప్పటిదాకా అంటే బయట ఒక పేపర్కి ఇన్ఛార్జ్గానే చూసుంటారు. ఇప్పుడు ఆన్ స్క్రీన్ కూడా వస్తూ ఉన్నాడు అనమాట ఈ SV6 ఛానల్లో. సో ఆదరిస్తారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో ఇక అంటే ఎప్పుడో 2014లోనే అన్నీ అంటే పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిన పేపర్ ఇది. ఇప్పుడు కొత్తగా పురుడు పోసుకుంటుందన్నమాట. సో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తూ జర్నలిజానికి కొత్త ఊపిరిలు ఎలాగా వీళ్ళ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సతీష్. థ్యాంక్స్ అన్న. ఈ ఆర్గనైజేషన్లో అంటే జర్నలిస్ట్ డైరీ అనే పత్రికనే కాకుండా SV6 ఛానల్ ఇది ఒక కేబుల్ నెట్వర్క్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు ఒక 4-5 లక్షల కనెక్షన్స్ ఉన్న ఛానల్. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఛానల్కి సంబంధించిన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఆదరిస్తారని ఆశిస్తూ, అలాగే ఈ జర్నలిస్ట్ డైరీ ఎడిటర్ అండ్ SV6 ఛానల్ చైర్మన్ శ్రీరాములు గారు కూడా మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్ సార్. మీ ఛానల్ అండ్ పేపర్ రాబోయే రోజుల్లో దుమ్ము లేపాలే. మేము జర్నలిజంలో ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఏంటంటే అది అంటే ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో దొరికిన వాళ్ళను తురుముదాం, దొరికిన వాళ్ళను తరుముదాం అన్న కోణంలోనే మా కథనాలు ఉంటాయి. కాబట్టి మీ దాంట్లో కూడా అట్లాంటి కథనాలు అంటే ఈ సొసైటీని మార్చేలాగా, సొసైటీని చైతన్యం చేసేలాగా మీ కథనాలు ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఈ జర్నలిస్ట్ డైరీని ఆదరిస్తారని ఆశిస్తూ, అలాగే SV6ని కూడా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.